ఓవర్ నైట్ ఛార్జింగ్ పెడితే ఫోన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? నెక్స్ట్, మనకి ఫ్యూచర్లో ఫాస్ట్ ఛార్జింగ్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎంత ఫాస్ట్గా మనం ఫోన్ని ఛార్జ్ చేయొచ్చు? సో ఈ బ్యాటరీకి సంబంధించిన మిత్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇలాంటి మిత్స్, టిప్స్ అండ్ బ్యాటరీకి సంబంధించిన ఫ్యూచర్ టెక్నాలజీస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు నో సంథింగ్ మోర్. ఈ టోటల్ వీడియోని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి బ్యాటరీ మిత్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ మిత్స్లో ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ పార్ట్ ఫ్యూచర్ బ్యాటరీ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్వి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మిత్స్కి వద్దాం. ఫస్ట్ మిత్, ఓవర్ నైట్ ఛార్జింగ్ పెడితే మన ఫోన్ బ్లాస్ట్ అవుతుందా అంటే, ఇంతకుముందు లిథియం పాలిమర్ బ్యాటరీస్ ఉండేవి, అది ఇప్పుడైతే లిథియం అయాన్. సో అలా ఛాన్స్ అయితే లేదు. లిథియం పాలిమర్లో ఏంటంటే ఓవర్ హీటింగ్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉండేవి అండ్ బ్యాటరీ లైఫ్ సైకిల్ కూడా చాలా తక్కువ. ప్లస్ దాంట్లో ఏంటంటే కంప్రెషన్ ఎక్కువ ఉంటుంది అనమాట మనం లిథియం అయాన్తో పోల్చుకుంటే. సో దానికి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. మరి ఎందుకు ఈ మధ్యన ఎక్కువ ఫోన్లు పేలుతున్నాయంటే, అది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎన్నో 1000 బ్యాటరీస్ చేస్తారు. కొన్ని ల్యాక్స్ ఆఫ్ బ్యాటరీస్ మనకి మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు కనీసం ఒకటైనా డిఫెక్ట్ వస్తుంది. అలాంటి డిఫెక్టివ్ అయితేనే పేలుతాయి తప్ప జనరల్గా నార్మల్గా అయితే లిథియం అయాన్ బ్యాటరీస్ అంత ఈజీగా అయితే పేలవు. సో సెకండ్ మిత్ ఇంకా ఏంటి, మన కంపెనీ ఇచ్చిన ఛార్జర్ కాకుండా వేరే ఏ ఛార్జర్తోనైనా మనం ఛార్జింగ్ పెట్టొచ్చు అన్లెస్ ఇట్ హ్యాస్ టు బి ఎనీ అదర్ కంపెనీ. అంటే మీరు ఏదైనా వేరే కంపెనీ ఛార్జర్ అయినా పర్లేదు, కానీ ఒక బ్రాండెడ్ ఛార్జర్ని వాడండి. లేదు థర్డ్ పార్టీకి వెళ్తే యూబాన్ కానీ ఇలా కొన్ని ట్రస్టెడ్ ఉంటాయి, అంతవరకు మీరు ఛార్జర్స్ వాడినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హువావే ఫోన్ వాడితే నేను షామీ ఛార్జర్ కూడా వాడచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏ ఫోన్కి వాళ్ళు ఏ ఛార్జర్ ఇచ్చారో దానికి సింక్రనైజేషన్ బాగుంటుంది. అంటే ఈ బ్యాటరీ టెక్కి ఈ ఛార్జింగ్ టెక్కి వాళ్ళు చాలా ఆప్టిమైజ్ చేస్తారనమాట. అందుకు వేరే ఛార్జర్ సేమ్ పవర్ సేమ్ వోల్ట్స్ పెట్టినా సరే ఇది ఎక్కినంత ఎఫిషియెంట్గా అది ఎక్కదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OnePlusకి డాష్ ఛార్జింగ్ ఉంటుంది, అది తీసుకెళ్ళి మనం శాంసంగ్ ఫోన్ పెట్టామనుకోండి అంత ఫాస్ట్గా ఎక్కదు. శాంసంగ్ ఛార్జర్ తీసుకెళ్ళి OnePlusకి పెట్టిన అంత ఫాస్ట్గా ఎక్కుద్ది బట్ అంత ఫాస్ట్గా ఎక్కదు. ఎందుకంటే వాటి రెస్పెక్టివ్ బ్యాటరీస్తో ఆప్టిమైజేషన్ అలా చేస్తారు. సో వేరే కంపెనీ ఛార్జర్ పెట్టుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ థర్డ్ మిత్ వచ్చేసి, ఇప్పుడు మనం గమనించినట్టయితే ఈ మధ్యన చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేసే ఛార్జింగ్ టెక్ అయితే వచ్చింది. సూపర్ బుక్ ఛార్జ్ అని, 50 వాట్స్ ఛార్జర్, 65 వాట్స్ ఛార్జర్, అదే డాష్ ఛార్జర్ అని, వార్ప్ ఛార్జర్ అని రకరకాల ఛార్జర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ స్టైల్లో తెస్తున్నారు. సో వీటి వల్ల ఓవరాల్ బ్యాటరీ లైఫ్ అనేది డిగ్రేడ్ అయిపోతుందని చాలామంది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. అంటే స్లోగా పెట్టడం వల్ల కొంచెం బ్యాటరీ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎక్కువ కాలం వస్తుంది. అదే ఫాస్ట్ ఛార్జెస్ అయితే ఫాస్ట్గా ఎక్కి బ్యాటరీని లోపల సెల్స్ అనేవి ఈజీగా చనిపోతాయి అనుకుంటారు. అలా ఏమి ఉండదు. ఎందుకు అంటే దీన్నే నానోటెక్ అంటారు. వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే, ఇప్పుడు ఇంత ఫాస్ట్గా బ్యాటరీ ఛార్జర్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో బ్యాటరీ కూడా అంతే ఫాస్ట్గా రిసీవ్ చేసుకోగలిగితేనే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది పనిచేస్తుంది. అందుకే మీరు గమనిస్తే అదే ఫాస్ట్ ఛార్జర్ మీ ఫోన్కి పెడితే అది ఎలా ఎక్కదు. సో టెక్ అనేది ఓన్లీ ఛార్జర్లోనే పెట్టరు, బ్యాటరీలో కూడా పెడతారు. ఇప్పుడు ఈ బ్యాటరీలో మనకి లిథియం అయాన్ కదా కరెంట్ ట్రెండ్. సో ఈ లిథియం అయాన్లో మనకి ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మధ్యలోంచి న్యూట్రాన్స్ పాస్ అవుతాయి. ఈ మధ్యలో లిక్విడ్ ఉంటుందన్నమాట. సో ఇటు నుంచి అటు ఎనర్జీ ఫ్లో అయ్యి మనకి పవర్ సప్లై అనేది జరుగుతుంది. ఛార్జింగ్ ఎక్కినప్పుడు అలానే తీసుకుంటే ఛార్జింగ్ మనకి ఫోన్కి బ్యాటరీ ఇస్తుంది కదా పవర్, ఆ పవర్ కూడా అలానే ఇస్తుంది. సో ఇదేంటంటే వాళ్ళు ఆ గ్యాప్ ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేయాలో అంత దగ్గరగా పెడతారనమాట. ఎంత ఫాస్ట్గా ఛార్జ్, ఇప్పుడు ఈ లిక్విడ్ ఈ ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బ్యాటరీ ఇంత సైజ్ ఉందనుకోండి, ఈ చివరి నుంచి ఈ పాయింట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో క్యాల్కులేట్ చేసుకుంటారు. ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వాలన్నప్పుడు ఆ గ్యాప్ తగ్గిస్తారు. తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ గ్యాప్ తగ్గడం వల్ల మనకి ఏమవుతుంది, జర్నీ టైం అనేది తగ్గిపోతుంది. అలా మనకి బ్యాటరీస్ అనేవి ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయి. దానివల్ల లైఫ్ సైకిల్ అయితే డిగ్రేడ్ ఏమీ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలి, ఎప్పుడు ఛార్జింగ్ తీసేయాలి అంటే 0 అయినంత వరకు వదిలేయాలా, 100% అయినంత వరకు ఉంచాలా, ఇలాంటివన్నీ ఉంటాయి. జనరల్గా మెయిన్ అంటే ఒక బ్యాటరీ యూనివర్సిటీ ఉంది, వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 20% కంటే తగ్గకూడదు, 90% కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పారు. సో మనకి ప్రాక్టికల్ లైఫ్లో అలాంటివి ఏం పాసిబుల్ అవ్వవు. సో మనకి ఫోన్ ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ ఇస్తుందో ఛార్జ్ చేయమని అప్పుడు ఛార్జింగ్ పెట్టండి. ఫోన్ ఎప్పుడైతే మీకు ఇండికేషన్ ఇస్తుంది బ్యాటరీ ఫుల్ అయితే తీయమంటుంది, అలా తీసేయండి. సో అలా మీరు మెయింటైన్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు పెద్దగా. ఇప్పుడు మనం జనరల్గా ఫోన్ 2 years కంటే ఎక్కువ వాడడం కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఎవరైతే బాగా ఎక్కువ సంవత్సరాలు వాడాలి అనుకున్న వాళ్ళకైతే ఆ ప్రాబ్లమ్స్ కానీ మనకైతే లేవు. మనం జనరల్గా మార్చేస్తాం. లేదు అంటే సింపుల్గా బ్యాటరీ మార్చేసుకున్న 2 yearsకి మంచిదే. యాక్చువల్గా ఎంత ఎఫిషియెంట్గా వాడినా 2 years తర్వాత బ్యాటరీ మార్చుకోవడం అనేది కరెక్ట్ డెసిషన్. ఇప్పుడు మనం ఫ్యూచర్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి జనరల్ ఫస్ట్ స్టేజ్ ఏంటి, లిథియం పాలిమర్.
ఇప్పుడు లిథియం అయాన్. నెక్స్ట్ వస్తున్న స్టేజ్ ఏంటంటే గ్రఫీన్. సో ఈ గ్రఫీన్ బ్యాటరీస్ అనేవి చాలా ఎఫిషియంట్ అనమాట. ఎందుకు అంటే గ్రఫీన్ అనేది 3 డైమెన్షనల్ కాదు, 2 డైమెన్షనల్. అంటే లెంత్ బ్రెత్ మాత్రమే ఉంటాయి, విడ్త్ ఉండదు. సో మనకి ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా అంటే ఇప్పుడు చాలా కొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రం ఉంటాయి 2 డైమెన్షనల్ మాత్రమే, 3rd డైమెన్షనల్ ఉండకుండా. ఈ గ్రఫీన్ అనేది ఓన్లీ 2 డైమెన్షనల్ అయినప్పటికీ దాని కొన్ని స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే మనం దాన్ని చేత్తో పట్టుకోగలం, దాన్ని చూడగలం క్లియర్గా. అంటే విత్ లేని దాన్ని మనం జనరల్గా చూడలేం, బట్ గ్రఫీన్ అయితే మనం చూడగలం. దాని కార్బన్ ఆటమిక్ స్ట్రక్చర్ అలా ఉంటుందన్నమాట. సో ఈ గ్రఫీన్ అనేది గ్రాఫైట్ నుంచే వచ్చింది, కాకపోతే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఆ గ్రాఫైట్ నుంచి గ్రఫీన్ని తీయడానికి. ఈ గ్రఫీన్ 25% ఎక్స్పాండ్ అవ్వగలదు. అండ్ ఈ గ్రఫీన్ ఏంటంటే చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకోగలదు ఎలక్ట్రిసిటీని, అండ్ చాలా ఎక్కువసేపు స్టోర్ చేయగలదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత బ్యాటరీ ఉందనుకోండి, 4000 mAh లిథియం అయాన్, ఇదే సైజులో అదే కనుక మనం గ్రఫీన్ తెస్తే అది కేవలం 2 డైమెన్షనల్ కాబట్టి థిక్నెస్ తగ్గిపోద్ది. సో ఇదే సైజులో గ్రఫీన్ని ఒక 3-4 లేయర్స్ పెట్టచ్చు. అంటే 4000 mAh ఈ సైజులో ఉంటే అదే మనం గ్రఫీన్ బ్యాటరీ తెస్తే 4x3 ఆర్ 4x4 అంటే 16,000 mAh సేమ్ సైజులో మనం స్మార్ట్ ఫోన్లో చూడొచ్చు. సో ఆ గ్రఫీన్ టెక్నాలజీ కోసం హువావే అండ్ శాంసంగ్ కూడా చాలా R&D అయితే చేస్తున్నారు. ఫ్యూచర్లో మనం ఆ గ్రఫీన్ బ్యాటరీస్ అయితే చూడొచ్చు. అండ్ ఛార్జింగ్ టెక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. మనకి ఇప్పుడు ఛార్జింగ్ ఏంటి? 1 వైర్ ఛార్జింగ్, 2 వైర్లెస్ ఛార్జింగ్, 3 ఇది నేను ఇప్పుడు మీకే చెప్తున్నాను, ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. మనకు తెలిసినవి ఏంటి? 1 వైర్డ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వైర్లెస్. వైర్డ్ ఎలా వర్క్ అవుతుంది? డైరెక్ట్గా మనకి అడాప్టర్ ఉంటుంది, పవర్ నుంచి డైరెక్ట్గా పవర్ ట్రాన్స్మిషన్ అవుతుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సెకండ్ వన్ వైర్లెస్. వైర్లెస్ ఛార్జింగ్ ఎలా వర్క్ అవుతుంది? వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాలంటే ప్రతి ఫోన్కి లోపల కాయిల్ ఉంటుంది, అది రిసీవర్ అనమాట. అలాగే వైర్లెస్ ఛార్జర్లో కాయిల్ ఉంటుంది, అది ట్రాన్స్మిటర్. సో ఈ రెండు ఎప్పుడైతే మనం ఈ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిన ఫోన్ ఆ వైర్లెస్ ఛార్జర్ మీద పెడతామో అప్పుడు ఈ కాయిల్ రెండు కలుస్తాయి. అప్పుడు ఈ ట్రాన్స్మిటర్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రిసీవర్కి వెళ్తుంది. ఆ రిసీవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఫోన్కి ఛార్జింగ్ ఇస్తుంది. సో ఇలా మనకి ఇప్పుడు ఈ వైర్లెస్ అయితే వర్క్ అవుతుంది. ఇది ట్రూలీ వైర్లెస్ కాదని చెప్పి ఓ కంపెనీ అయితే ట్రూలీ వైర్లెస్ తెచ్చింది మనకి. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడైనా సరే ఏం చేస్తున్నాం? వైర్లెస్ అని చెప్తున్నాం కానీ ప్యాడ్ మీద పెడుతున్నాం. బట్ అప్పుడైతే ఆ కంపెనీ ప్రకారం అదైతే అలా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అడాప్టర్ అయితే మన ప్లగ్ బాక్స్ ఉంటుంది. మనం ఫోన్ దానికి 50 మీటర్స్ దూరంలో ఉన్నా సరే మనకు ఛార్జింగ్ ఎక్కిపోతుంది, ఎటువంటి కాంటాక్ట్ ఉండకపోయినా సరే. సో ఇది ఒక ఫ్యూచర్ టెక్నాలజీ. అది ఇంకా పూర్తిగా మనకి ఇంకా అయితే రాలేదు, బట్ ఇంకా వర్క్స్లో ఉంది. బట్ అదైతే వర్క్ అవుతుంది ఆల్రెడీ. సో ఇది ఒక టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఛార్జింగ్ విత్ లైట్. లైట్ అంటే మీరు ఏదో సన్ లైట్ లేకపోతే మన లైట్ అనుకోవద్దు, ఓన్లీ ఇన్ఫ్రారెడ్ లైట్ మాత్రమే. సో ఇన్ఫ్రారెడ్ లైట్ ద్వారా కూడా ఛార్జింగ్ ఎక్కే ఒక కంపెనీ అయితే వర్క్ చేస్తుంది. సో ఇది ఎలా అంటే మన ఫోన్కి ఏ ఛార్జర్ అవసరం లేదు, అడాప్టర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇన్ఫ్రారెడ్ ఎమిట్ చేసే ఒక డివైస్ ఉంటుంది. సో ఆ డివైస్ నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అయితే వస్తాయి. చుట్టూ ఉన్న ఎన్ని ఫోన్స్నైనా ఛార్జ్ చేయగలదు అనమాట. సో మన ఫోన్లో ఇన్ఫ్రారెడ్ రిసీవర్ ఉంటుంది. ఆ రిసీవర్ ఏం చేసుకుంటుందంటే ఆ ఇన్ఫ్రారెడ్ మనకి ఆ డివైస్ నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రిసీవ్ చేసుకొని దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. సో ఇది ఒక ఫ్యూచర్ టెక్. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దిస్. చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది చాలా బేసిక్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఈ స్టేజ్ ప్రకారం మనకు వస్తున్న వైర్డ్ ఛార్జెస్తో కంపేర్ చేస్తే ఓన్లీ 10% మాత్రమే ఛార్జ్ చేయగలుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఛార్జర్ గంటలో 100% చేయగలిగితే ఇది గంటలో 10% మాత్రమే ఛార్జింగ్ చేయగలుగుతుంది ఈ టెక్నాలజీ. ఎందుకు అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అండ్ వాళ్ళ తలకి డివైస్ అన్ని కొంచెం కాంపాక్ట్లో చేసి మనకు అవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. లెట్స్ సీ ఎప్పుడైతే అవుతుందో. సో ఇవి మన బ్యాటరీస్ తాలూకా మిత్స్ అండ్ టిప్స్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాగా మరిన్ని వీడియోలతో మీ ముందుకు మళ్ళీ మేము రాబోతున్నాం. థ్యాంక్ యూ.